హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఎంఎస్ ఎక్సెల్ ప్రాక్టీస్ ఇన్ తెలుగు ఈ సెషన్లో మనం ఫైనాన్షియల్ డేటా ఎలా ఎంటర్ చేయాలి, ఇంట్రెస్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో టోటలీ కంప్లీట్గా నేర్చుకోబోతున్నామండి. సో కంప్లీట్గా వీడియో చూసి నేర్చుకుంటారని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్స్ రూపంలో మీ యొక్క సజెషన్స్ని అండ్ డౌట్స్ని తెలియజేయటం మర్చిపోకండి. వ్యూస్, ఇంతవరకు మా లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితేనే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ముందు ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ డేటా అంటున్నాను. ఇక్కడ ఫైనాన్షియల్ డేటా అంటే ఏంటంటే ఇక్కడ ఒక బ్యాంకు సంబంధించిన డేటా ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఓకే, సో కొన్ని లోన్స్, కొంతమంది లోన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ ఎంతో, అండ్ తర్వాత వాళ్ళ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, వడ్డీ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ప్రాబ్లం అనేది ఉపయోగపడుతుంది, ఈ డేటా. ఫస్ట్ చూడండి, కస్టమర్ నేమ్. సో వీళ్ళు బ్యాంక్ కస్టమర్స్, వీళ్ళు సానియా, కీర్తి, వినోద్ కుమార్, రాజేష్, నందన్ కుమార్. ఓకే, సో వాళ్ళు ఏ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు అనేది ఇక్కడ బ్యాంక్ నేమ్స్ డిస్ప్లే అవుతున్నాయి. టైప్ చేసేస్తాను. ఆల్రెడీ నేను ముందుగా టైప్ చేసి పెట్టేస్తాను, ఎందుకంటే మీ టైంని సేవ్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ అవుతుంది ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్ అనమాట. ఓకే, ఇక్కడ సానియా 1,50,000 రూపాయలు స్టేట్ బ్యాంక్ నుండి లోన్ తీసుకోవడం జరిగింది. కీర్తి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి ఇక్కడ. సో ఇక్కడ కీర్తి ఐసిఐసి బ్యాంక్లో 1,50,000 రూపాయలు 4% ఇంట్రెస్ట్ రేట్ చొప్పున 24 months ఇన్స్టాల్మెంట్స్ పే చేయడానికి ఇక్కడ డేటా ఎంట్రీ చేస్తున్నాం. వినోద్ కుమార్ యాక్సిస్ బ్యాంక్లో 2 lakhs rupees with 7% ఇంట్రెస్ట్ రేట్. రాజేష్ కుమార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 2,50,000 6% ఇంట్రెస్ట్ రేట్. నందన్ కుమార్ కరూర్ వైశ్య బ్యాంక్లో 3 lakhs rupees 5.5% ఇంట్రెస్ట్ రేట్తో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు మొత్తం ఎన్ని నెలల్లో ఇన్స్టాల్మెంట్లో పే చేస్తారనేది ఇక్కడ మనకి ఎంట్రీ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే పిఎంటీ ఫస్ట్. సో వాట్ ఈస్ పిఎంటీ? పిఎంటీ మీన్స్ ఒక ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది విత్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత. ఓకేనా, అంటే అసలు ప్లస్ వడ్డీ ఒక నెలకు మనం ఎంత కట్టాలి ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోబోతున్నాం. దానికి మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి అంటే పిఎంటీ అనే ఫంక్షన్. ఈ పిఎంటీ ఫంక్షన్ యూజ్ చేసి అసలు ప్లస్ వడ్డీ ఇక్కడ మనం కనుక్కోవచ్చు. సో దీనికోసం సెల్ యాక్టివేషన్లో ఇక్కడ ఉంచండి. మీరు ఇక్కడ పైన ఫార్ములా బార్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ సింబల్ చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. వెంటనే మీకు ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇందులో మీరు పిఎంటీ ఫంక్షన్ని సెర్చ్ చేయాలి. సెర్చ్ బాక్స్లో చూడండి, ఆల్రెడీ ఉన్న డేటాని రిమూవ్ చేసేస్తున్నాను. పిఎంటీ అని టైప్ చేశాను. టైప్ చేసి గో బటన్ పైన క్లిక్ చేస్తే కింద సెలెక్ట్ ఏ ఫంక్షన్ బాక్స్లో చూడండి పిఎంటీ ఫంక్షన్ వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వస్తున్న డైలాగ్ బాక్స్లో మీరు చూడండి రేట్ అన్న చోట ఇక్కడ ఎంత రేట్ ఇవ్వడం జరిగింది, 5% కదా, ఇక్కడ సెలెక్ట్ చేయండి. స్లాష్ అంటే బై 12. ఓకేనా, అంటే 12 monthsలో క్యాలిక్యులేషన్, అంటే ఇయర్లో క్యాలిక్యులేషన్ చేయాలి మనం 12 months. అండ్ ఎన్ పర్ అన్న చోట సో నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని మంత్స్ ఇక్కడ లోన్ అమౌంట్ చెల్లించబడుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం 24 months కదా, సో 24 months మీద క్లిక్ చేయండి. సెల్ అడ్రస్ ఇందులో పడిపోతుంది. పీవీ అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అంటే మెయిన్ లోన్ అమౌంట్ ఎంత అంటే అనేది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు లోన్ అమౌంట్ పైన క్లిక్ చేస్తే దాని సెల్ అడ్రస్ ఇందులో పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. సో చూడండి ఇక్కడ 6,580 రూపాయల 71 పైసలు మనం విత్ అంటే ఇన్స్టాల్మెంట్ ప్లస్ రేటు అంటే ఇంట్రెస్ట్తో కలిపి ఇక్కడ అమౌంట్ చూపించబడుతుంది. సో దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మొత్తం వస్తే ఫామ్లో అందరికీ అప్లై ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఇక్కడ లాస్ట్ తీసుకుందాం. నందన్ కుమార్ కరూర్ వైశ్య బ్యాంక్లో 3 lakhs రూపాయలు లోన్ తీసుకున్నాడు. 5% ఇంట్రెస్ట్ రేట్ ఉంది అండ్ 18 నెలల్లో కట్టాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నెలకి 17,401 రూపాయి 76 పైసలు చూపిస్తుంది కదా. ఇదేంటంటే పర్ మంత్ ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఈ అమౌంట్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇన్స్టాల్మెంట్ ప్లస్ వడ్డీ. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ వడ్డీ లేకుండా పర్ మంత్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది తెలుసుకోవడానికి ఈ పిపిఎంటీ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. సో దానికోసం ఇక్కడ సెల్ యాక్టివేషన్ ఉంచండి. మళ్ళీ ఫార్ములా బార్లో ఇన్సర్ట్ ఫంక్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది కదా, ఇందులో మళ్ళీ సేమ్ ప్రొసీజర్ పిపిఎంటీ అని టైప్ చేసి గో బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫంక్షన్ డిస్ప్లే అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తున్నాం. చూడండి మనకి ఈ విధంగా డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇక్కడ కూడా రేట్ అన్న చోట సో ఇక్కడ రేట్ ఎంత అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బై 12 months పర్
పర్ ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి, మనకి 1 నెల వడ్డీ కావాలి ఇక్కడ, ఓకేనా, అంటే 1 నెల ఇన్స్టాల్మెంట్ కావాలి మనకి, కాబట్టి 1 అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎన్ పర్ అన్న చోట ఇక్కడ చూడండి మనం ఎన్ని ఇన్స్టాల్మెంట్లో పే చేయాలనుకుంటున్నాము అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పీవీ అన్న చోట లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే చూడండి 5,955 రూపాయలు 71 పైసలు. అంటే ఇదేంటి అంటే పర్ మంత్ ఇన్స్టాల్మెంట్ వితౌట్ ఇంట్రెస్ట్, ఓకేనా. సో దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా, వడ్డీ లేకుండా ఇన్స్టాల్మెంట్స్ ఇవి 1 నెలకి. నెక్స్ట్ ఇప్పుడు ఐపీఎంటీ క్యాలిక్యులేట్ చేయాలి. మీన్స్ నెలకి ఈ ఇన్స్టాల్మెంట్కి ఎంత వడ్డీ పడుతుంది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి, అంటే క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం ఐపీఎంటీ ఫంక్షన్ యూజ్ అవుతుంది. సో సెల్ యాక్టివేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ పని క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఐపీఎంటీ ఫంక్షన్ని సెర్చ్ చేస్తున్నాను. ఐపీఎంటీ అనే ఫంక్షన్ సెర్చ్ చేసి గో బటన్ పైన క్లిక్ చేశాను. చూడండి కింద వచ్చేసింది. దాన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు రేట్ అనే చోట సేమ్ రేట్ సెలెక్ట్ చేయండి. /12 months అండ్ పర్ అనే చోట మనకి 1 నెలకి ఎంత వడ్డీ అవుతుందో తెలుసుకోవాలి కాబట్టి 1 అని టైప్ చేస్తున్నాను. ఎన్ పర్ అనే చోట ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని, మంత్స్ ఎన్ని, సో ఇక్కడ 24 కదా, 24 పైన క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ పీవీలో లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. చూడొచ్చు మీరు ఇక్కడ 625 రూపాయలు మనకి పర్ మంత్ ఇన్స్టాల్మెంట్ అనమాట, సారీ పర్ మంత్ ఇంట్రెస్ట్, ఓకేనా. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అండి. ఈ 6,000 ఈ పిఎంటీ నుండి పీపీఎంటీ తీసేస్తే వచ్చేదే ఐపీఎంటీ. చూద్దాం ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇది పిఎంటీ మైనస్ పీపీఎంటీ ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి 625 వచ్చిందా, సరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే అందరి ఇంట్రెస్ట్లు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీర్తి 1,50,000 రూపాయలకి 4% వడ్డీ రేటు చొప్పున 24 నెలల్లో తను వడ్డీతో కలిపి నెలకి 6,513 రూపాయల 74 పైసలు కడుతుందండి, కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇందులో వితౌట్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6,013 రూపాయలు 74 పైసలు. ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 500 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట, ఓకేనా వ్యూయర్స్. సో ఇప్పుడు ఇందులో డెసిమల్స్ తీసేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇంక్రీజ్ డిక్రీజ్ డెసిమల్స్ ఉంది, ఇక్కడ డిక్రీజ్ చేస్తున్నాను, ఇదే ఇంకా డిక్రీజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం డెసిమల్స్ తీసేసాం, ఓకేనా వ్యూయర్స్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇదేమో పిఎంటీ అవుతుంది ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇదేమో ఓన్లీ ఇన్స్టాల్మెంట్, ఇది అవుతుంది వడ్డీ అమౌంట్, ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా క్రియేట్ చేసిన వీటికి మనం స్టైలిష్ చేంజ్ చేద్దాం, ఫార్మాట్ చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ కాలమ్ నేమ్స్ అన్ని సెలెక్ట్ చేశాను, దానికి ఒక సెల్ స్టైల్ మెయింటైన్ చేసాం. అండ్ సెకండ్ బ్యాంక్ నేమ్స్ అని సెలెక్ట్ చేశాను, దానికి ఒక సెల్ స్టైల్. లోన్ అమౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను, దీనికి ఒక సెల్ స్టైల్ ఇస్తున్నాను. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ సెలెక్ట్ చేశాను, దీనికి ఒక లోన్ సెల్ స్టైల్. తర్వాత మంత్స్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ దీనికి ఒక సెల్ స్టైల్. పిఎంటీ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను, దీనికి ఒక సెల్ స్టైల్. మళ్ళీ పీపీఎంటీ సెలెక్ట్ చేసా, దీనికి ఒక సెల్ స్టైల్ ఇస్తున్నాను. తర్వాత ఐపీఎంటీ సెలెక్ట్ చేసి దీనికి ఒక సెల్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం, ఓకేనా వ్యూయర్స్, అర్థమైందా. సో ఈ విధంగా మనం ఫైనాన్షియల్ డేటా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. సో ఈ ట్యూటోరియల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తేనే మీరు నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందగలుగుతారు, ఓకేనా. మీ యొక్క డౌట్స్ సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్స్లో టైప్ చేసి పంపించండి, నేను రిప్లై ఇస్తాను, ఓకే. సో నెక్స్ట్ మరొక కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. సో ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని డైరెక్ట్ గా వాచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.